ఇంటికి తెచ్చుకున్న రెండో రోజే సిట్ కమ్ కమాండ్స్ ట్రైన్ చేశాను. ఎలా నేర్చుకుందో కోలానే చూపిస్తుంది మీకు ఈ వీడియోలో. ఫస్ట్ టైం కమాండ్ ఇచ్చినప్పుడు అదేంటో తెలియదు కాబట్టి దాని పని అది చేసుకుంటుంది. తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు అలా ఒక్కసారి కమాండ్ ఇచ్చి వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా కమాండ్స్ రిపీటెడ్గా సిట్ అనేసారు అనుకోండి, ప్రతిసారి 5 సార్లు సిట్ అంటే కానీ కూర్చోదు. రిలీజ్ చేయకుండా సిట్ పొజిషన్ నుంచి బయటకు వస్తే దాని దగ్గరికి వెళ్తే తల పైకి లేపలేక కింద కూర్చొని చూస్తుంది. అప్పుడు మనం ఎస్ అంటమే. అప్పటికి కూర్చోకుండా ఇలా నాటకాలు వేసినాయి అనుకోండి, దాని పని అది చేసుకొని ఇవ్వాలి కాసేపు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సిట్ అని కమాండ్ ఇస్తే వింటది మాట. కమ్ చెప్పిన తర్వాత రాకపోతే చేత్తో ట్రీట్ చూపించి నాలాగా టెంప్ట్ చేయాలి. అప్పుడు ఏం అర్థం చేసుకుంటుంది అంటే, కమ్ చెప్తున్నాడు చేత్తో ఫుడ్ చూపిస్తున్నాడు, సో వాడు కమ్ చెప్పంగానే రావాలి, నాకు ఫుడ్ వస్తుందని ఎక్సైటింగ్గా వస్తుంది నెక్స్ట్ టైం నుండి. అండ్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. కొన్ని కుక్కలకి అయితే చాలా డేస్ పడుతుంది. కోలా 2 రోజుల్లో నేర్చేసుకుంది. లాబ్రడార్స్ బేసిక్గా పుట్టడంతోనే హాఫ్ ట్రైన్డ్గా పుడతాయి అంటారు. బుజ్జిగా భలే ఉంది కదా, బ్లాక్ బార్బీ డాల్ లిటరల్లీ కోలా. డౌన్ డౌన్ సిట్ పా గుడ్. అలా 3వ రోజు డౌన్ పా ఇవ్వడం కూడా నేర్చేసుకుంది. మాట వినంగానే ఎస్ అని మార్క్ చేసి ఫుడ్ ఇవ్వాలి. నేను స్లో ఫీడర్లో ఇచ్చేవాడిని ఒకేసారి మింగేయకుండా.